తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేదా ఇతరత్ర డ్రైనేజీ కానీ డ్రింకింగ్ వాటర్ యొక్క కండిషన్స్ అవైలబిలిటీ ఆన్గోయింగ్ వర్క్స్ సంబంధించిన అన్ని విషయాలను మరి రివ్యూ చేయడం జరిగింది. హైదరాబాద్ సంబంధించి 1989లో మున్సిపాలిటీ నుండి బైఫర్కేట్ అయినటువంటి జలమండలి ప్రత్యేకించి తన విస్తీర్ణాన్ని రోజు కొత్త పెంచుకుంటూ ఇప్పుడు ప్యూర్ ఏరియా కిందకి వచ్చినప్పటికీ మరి చాలా ఇక అవన్నీ కూడా ఇప్పుడు జలమండలి పరిధిలోకి వచ్చి ఏరియా బాగా ఎక్స్పాండ్ అయినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రస్తుతానికి ఉన్నటువంటి కృష్ణా ఫేజ్ 1, 2, 3 గోదావరి, దాని తర్వాత సింగూర్, మంజీరా, హిమాయత్ అన్నీ కలుపుకుంటే కూడా 650 MGD వాటర్ మనం హైదరాబాద్కు మనం 550కి సంబంధించినటువంటి MGD మనకు సరఫరా అవుతా ఉంది. భవిష్యత్తు అవసరాలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద మొన్ననే ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 7,000 కోట్ల రూపాయలతోటి గోదావరి ఫేజ్ 2, 3 300 MGDకి సంబంధించి మరి గండిపేటలో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. దాని పనులు నడుస్తూ ఉన్నాయి. అంటే 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్ ప్రజల అవసరాలకు సంబంధించి భవిష్యత్ అవసరాలకు సంబంధించి ముందస్తు ప్రణాళిక అనేటువంటిది ఎక్కడ కూడా చేయలేదు. కనీసం ప్రణాళికతో పాటుగా ఆచరణ కానీ ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఆలోచన కూడా జరిగినటువంటి పరిస్థితి. ఒక్క MGD వాటర్ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయక 10 సంవత్సరాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి ఫేజ్ 1కు సంబంధించిన, కృష్ణా ఫేజ్ 1, 2, 3కి సంబంధించిన, సింగూర్, మంజీరా, హిమాయత్ సాగర్ అన్ని సోర్సెస్ కూడా 2014 కంటే ముందు వచ్చినటువంటి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మా 2047 విజన్కి అనుగుణంగా బట్టి వాటర్ సోర్స్ పెరుగుతున్న హైదరాబాద్కి అనుగుణంగా వాటర్ సోర్స్ పెంచాలనేటువంటి దాని మీద గోదావరి ఫేజ్ 2, 3 తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4, 5 కూడా ప్లాన్ చేసేటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడో 40-50 సంవత్సరాల కింద చేసినటువంటి సింగూర్, మంజీరా పైప్ లైన్ల యొక్క మార్పిడి కార్యక్రమాన్ని కూడా ప్రక్రియ ప్రారంభించినాం. దాని ద్వారా కూడా వాటర్ ఎఫిషియన్సీ పెరిగి ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటి సమస్యకు సంబంధించిన ఇష్యూ లేకుండా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 14,50,000 కనెక్షన్లు ఈరోజు GHMC పరిధిలో ఇస్తా ఉన్నారు. అందులో దాదాపు 6,23,000 కనెక్షన్లు ఉచిత కనెక్షన్ల కింద మరి నీటి సరఫరా జరుగుతూ ఉంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి నీటి సరఫరాకు సంబంధించి ప్రక్రియలో ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి ప్రక్రియల వల్ల ఎక్కువ నుంచి రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడము, పర్సూ చేయడం వల్ల ఆ సంఖ్యను తగ్గించుకొని ముందుకు పోతాను. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అవైలబిలిటీకి సంబంధించినటువంటి మెకానైజేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సీవరేజ్కి సంబంధించి కూడా మాకు సంబంధించినటువంటి దాదాపు 14,000 సీవరేజ్ నెట్వర్క్ ఉంటే 14,000 కిలోమీటర్ల పైన ఉంటే మరి మ్యాన్ హోల్స్కి వచ్చేప్పటికి 6,14,000 మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఈరోజు. దాంతో పాటుగా ఈరోజు 660 కిలోమీటర్ల ట్రంక్ సీవేర్ ఉంటే దానికి సంబంధించినటువంటి అన్ని కూడా పనులు జరిగే సందర్భంలో